నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఒకసారి ఈ వారం మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము. అండ్ హవెవర్ మనకు ఆల్మోస్ట్ దివాళీ సీజన్ కూడా వచ్చేసింది. అండ్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హై వైపుగా వెళ్ళిపోతున్నాయి. అండ్ అదేవిధంగా ట్రంప్ వైపు నుంచి కూడా కొంత పాజిటివిటీ బిల్డ్ అవ్వటము అండ్ ట్రంప్ పుతిన్ మధ్యలో కూడా కొంత సఖ్యత కుదరటము. సో బేసిక్గా దేర్ ఆర్ సో మెనీ అదర్ న్యూస్. దాంతోపాటుగా మనకి మన ఇండియన్ మార్కెట్స్ నిన్న శుక్రవారం క్లోజ్ అయిన తర్వాత సిల్వర్లో విపరీతమైన ఫాల్ రావడం 6% వరకు. సో బేసిక్ ఇట్లాంటి చాలా అంశాలు మన మార్కెట్లో డిస్కస్ చేసుకోవాల్సినవి ఉన్నవి. అండ్ దాంతోపాటుగా మన ఇండియన్ మార్కెట్స్లో వస్తున్నటువంటి కంపెనీల యొక్క రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది, ఇప్పటి వరకు కంపెనీల దగ్గర నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ బుల్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉందా లేదా, ఇట్లా ఎన్నో అంశాల గురించి మనం డిస్కస్ చేయాలి. సో ఈ వారం మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ని గమనించినప్పుడు ఒక పాజిటివ్ మూమెంట్ అయితే మార్కెట్లో కనిపించింది. దాదాపుగా మనకి నిఫ్టీ 1.7% పెరిగింది అండ్ సెన్సెక్స్ 1.8% పెరిగింది. సో మెజారిటీ ఆఫ్ ద ర్యాలీ అంతా కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ దగ్గర, అంటే బ్యాంకింగ్ స్టాక్స్ మనకి మంచి ర్యాలీని అయితే ఇచ్చాయి. మనకి బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని దాటుకొని వెళ్ళిపోతుంది. 2% వరకు కూడా ఈ వీక్లో మనకు ఆల్ టైమ్ హైని అయితే క్రియేట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం మనకి లార్జ్ క్యాప్లో ఒక మంచి మూమెంటం కనపడుతుంది, కానీ అటు మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ ఆ రేంజ్ మూమెంటం అనేది కనిపించట్లేదు. కంపారిటివ్లీ మిడ్ క్యాప్ వాజ్ వెరీ స్టేబుల్, బట్ స్మాల్ క్యాప్ మాత్రం ఇంకా వాలటైల్ సిచ్యువేషన్లోనే ఉంది. మిడ్ క్యాప్ ఏమో మనకి ఆల్ టైమ్ హై నుంచి ఒక 3.39% డిస్టెన్స్లో ఉంటే, స్మాల్ క్యాప్ ఏమో దాదాపుగా ఇంకా 9.7% ఇంకా ఆల్ టైమ్ హై నుంచి డిస్టెన్స్లో కనపడుతుంది. వేరాజ్ నిఫ్టీ మనకి 2.2 మాత్రమే దాని ఆల్ టైమ్ హై నుంచి డిస్టెన్స్లో కనపడుతుంది. దాదాపుగా ఇప్పుడు మన 25,700 దగ్గర మన నిఫ్టీ ఉంది. దాని యొక్క ఆల్ టైమ్ హై 26,235, అంటే గట్టిగా ఇంకొక 550 పాయింట్ల దూరంలో, 550 కూడా కాదు, 520 పాయింట్ల దూరంలో మాత్రమే మనం ఆల్ టైమ్ హైకి డిస్టెన్స్లో ఉన్నాం. అండ్ దాంతోపాటుగా ఇంట్రెస్టింగ్గా మనం గమనించినట్లయితే మనకి ఈ చార్ట్స్లో మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సహజంగా మనకి ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ జరిగినప్పుడు మార్కెట్లో ఇది ఒక బులిష్ సెంటిమెంట్గా భావిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇటువంటి ఫార్మేషన్ జరుగుతుందో ఆ టైంలో మార్కెట్లో బ్రేక్అవుట్ ఆన్ ద హయ్యర్ సైడ్ రావడానికి హై ప్రాబబిలిటీ ఉంటుందనేది ఒక పాజిటివ్ సెంటిమెంట్. సో బేసిక్గా ఈ దివాళీ కంటే ముందు కూడా మనకి మార్కెట్లో ఇంత మంచి పాజిటివ్ ర్యాలీ రావటము అండ్ దాని యొక్క ఫార్మేషన్ కూడా ఈ విధంగా రావటం అనేది ఒక పాజిటివ్ సెంటిమెంట్గా అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటుగా లాస్ట్ ఎప్పటి నుంచో మనం ఫాలో అవుతున్నటువంటి ఒక డౌన్ ట్రెండ్ ఛానల్, రీసెంట్గా ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ ఫామ్ అయిందని చెప్పాను. సో బేసిక్గా ఈ వారం క్లోజ్ అయినటువంటి క్యాండిల్ ఆ డౌన్ ట్రెండ్ ఛానల్ కంటే హైలో మనకి హై క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ మీరు గమనించిన ఎగ్జాక్ట్గా ఈ ట్రెండ్ లైన్ అండ్ అబోవ్ క్లోజింగ్ అయితే మన మార్కెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. కొంతవరకు మనం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇది ఒక పాజిటివ్ ట్రిగ్గర్గా మనం పరిగణించవచ్చు. అండ్ దాంతోపాటుగా ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ కూడా మన మార్కెట్లో చాలా అంశాలు ఉన్నాయి పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి అని అనుకోవడానికి. సో బేసిక్గా ఈ వారం అంతా కూడా మనకి ఐటీ అండ్ బ్యాంకింగ్ రిజల్ట్స్ తోటి మన మార్కెట్ అంతా న్యూస్ ఫ్లోస్ తోటి నిండిపోయింది. ఒకవైపు ఐటీ అంతా కూడా మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చింది, మిక్స్డ్ టు నెగిటివ్ సైడ్ కొంత రిజల్ట్స్ ఉన్నప్పటికీ బ్యాంకింగ్ సైడ్ రిజల్ట్స్ మాత్రం కొంత హోప్ని క్రియేట్ చేశాయి. బ్యాంకింగ్ రిజల్ట్స్లో పెద్ద ఎత్తున అన్నీ కూడా ఒక బంపర్ మెజారిటీతో రిజల్ట్స్ రాలేదు, కానీ మనకి రీసెంట్గా వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ డేటా మనకి 1.54%, అంటే అది ఒక లో లెవెల్ ఇన్ఫ్లేషన్. దాదాపుగా 100 monthsలో ఇది వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ఫ్లేషన్. ఇంతటి లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ రావటము, అది కూడా ఆర్బీఐ ఒక కంఫర్ట్ జోన్ 2 to 4% ఏదో ఉంటుంది మనకి. సో బేసిక్గా మనకి ఆ కంఫర్ట్ జోన్ కంటే బిలో రావటము, ఇదంతా కూడా మార్కెట్లో మనకి డిసెంబర్ 5వ తారీఖు జరగబోయేటువంటి ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్లో మనకి రేట్ కట్స్ రావచ్చు అనే యాంటిసిపేషన్ పెరగడంతో అటు బ్యాంకింగ్, రియాలిటీ అండ్ ఆటో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వటం అనేది మనకు క్లియర్గా కనిపించింది. సో దెర్ ఈస్ అ వెరీ పాజిటివ్ హోప్ దేర్ కుడ్ బీ అనదర్ రేట్ కట్ బై డిసెంబర్. అండ్ దాంతోపాటుగా మనకి ఇంకొక పాజిటివ్ ట్రిగ్గర్ ఏంటి, ఇండియా అండ్ యూఎస్కి మధ్యలో ఒక ట్రేడ్ బూస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయని. సో రీసెంట్గా మనకి ట్రంప్ గారు ఒక మీటింగ్లో చెప్పిన దాని ప్రకారం మనం రష్యన్ ఆయిల్ కొనటం ఆపేసి ఓన్లీ యూఎస్ దగ్గర కొంటామని చెప్పారు. కాకపోతే అది కంప్లీట్గా నిజం కాదని మన వాళ్ళు కూడా కొట్టిపడేశారు. యాక్చువల్లీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, మేము మీ దగ్గర నుంచి కూడా కొంత కొంటాము, రష్యా దగ్గర నుంచి అయితే మేము బయింగ్ ఆపమని మన వాళ్ళు క్లారిఫై చేశారు. సో $14 to $15 billion వరకు కూడా ఎనర్జీ రిసోర్సెస్ని యూఎస్ దగ్గర నుంచి కొంటాము అని కమిట్మెంట్ ఇవ్వటము. సో దాంతోపాటుగా మనకి కొంతవరకు మన ట్రేడ్కి సంబంధించినటువంటి టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ తగ్గే అవకాశాలు ఉంటాయన్నది కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్లో ట్రిగ్గర్ అవ్వడం అయితే కనిపించింది. అండ్ గ్లోబల్గా ఉన్నటువంటి అటు మనకి ట్రంప్ అండ్ పుతిన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా కొద్ది కూల్ ఆఫ్ అవ్వటము, ఫెడ్ సైడ్ నుంచి కూడా డోవిష్ టోన్తో కామెంట్స్ రావటము, ఇదంతా కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని కొద్దిగా బులిష్గా మార్చడానికి అవకాశం దొరికింది. సో ఎట్ ద సేమ్ టైం మన ఎఫ్ఐఎస్కి సంబంధించిన డేటాస్ని గమనించినా కానీ గ్లోబల్గా ఉన్నటువంటి అన్సర్టనిటీస్ తగ్గటము, అది ఇండియాకి ఫేవరబుల్గా మారుతుందేమో అని ఒక యాంటిసిపేషన్
ఉంది అనేది మనకి ఎఫ్ఐఎస్ కూడా ప్రూవ్ చేస్తున్నారు. దాదాపుగా 1,90,000 పైన 1,92,000 పైన షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేసేటువంటి ఎఫ్ఐఎస్ ఇప్పుడు 1,63,000కి వచ్చేసారు. సో బేసిక్గా వాళ్ళ యొక్క షార్ట్స్ని అన్వైండింగ్ చేయడం మొదలుపెట్టడము ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా కనిపించింది. సో దాంతోపాటుగా ఒకసారి మనం ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను కూడా మనం గమనిస్తున్నప్పుడు మనకు అప్సైడ్ 26,000 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంది అండ్ డౌన్ సైడ్ 25,500 దగ్గర కూడా సపోర్ట్స్ కనపడుతున్నాయి. దాన్ని మనం ఒకసారి చార్ట్స్ తోటి క్లబ్ చేసి మనం కంపేర్ చేసిన డైలీ టైం ఫ్రేమ్లో హియర్ అండ్ దర్ మన టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం గమనించినా కానీ మనకు 25,900 నుంచి 26,235 మధ్యలో రెసిస్టెన్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ అనేది కనపడుతోంది. సో బేసిక్గా రెసిస్టెన్స్ అనగానే మార్కెట్ అక్కడికి వెళ్ళి రిజెక్ట్ అయిపోతుంది అని అనుకోవద్దు. మేబీ అక్కడ కొద్దిగా స్లో డౌన్ అవ్వచ్చు. ఎవ్రీ మార్కెట్ ఆల్ టైమ్ హై అనేది ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అవుతూనే జరుగుతుంది. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వచ్చేమో అనడానికి మన దగ్గర లాజికల్గా ఇందాక నేను చూపించిన 2 టెక్నికల్ అనాలిసిస్ పారామీటర్స్ సపోర్ట్ చేయటము అండ్ ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ యొక్క యాక్టివిటీ చాలా బులిష్గా ఉండటము అండ్ అదేవిధంగా ఫండమెంటల్గా చాలా అన్సర్టనిటీస్ తొలగిపోవటము ఇవన్నీ కూడా మనం అప్సైడ్ బ్రేక్ రావచ్చేమో అని అనుకుంటున్నాం. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా స్లో అవుతుంది. సో బేసిక్గా మనకు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం కానీ లేకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ ప్రకారం కానీ ఈ 2 విషయాలు మాత్రం దాన్ని జస్టిఫై అయితే చేస్తున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో అప్సైడ్ రెసిస్టెన్స్ వచ్చినప్పటికీ మనకి ఓవరాల్గా బ్రేక్అవుట్ ప్రాబబిలిటీస్ అయితే బాగానే కనపడుతున్నాయి. సో దాంతోపాటుగా అదర్ ఈవెంట్స్ ఒకసారి మన మార్కెట్లో గమనిస్తే కార్పొరేట్ ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీ సెక్టర్ అయితే కొంతవరకు డిసప్పాయింట్మెంట్ అయితే చూపించింది. మనకి రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించినప్పుడు మనకి పర్టికులర్గా ఇన్ఫోసిస్ విషయానికి వచ్చేసరికి మనకి ఏడీఆర్ దాదాపుగా దాని రిజల్ట్స్ వచ్చినప్పుడు 3% వీక్ అవ్వటము. కాకపోతే మనకు ఓవరాల్గా మళ్ళీ అగైన్ స్టెబిలిటీ హెచ్సిఎల్ టెక్నాలజీ లాంటివన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ ఇవ్వడంతో మనకు ఓవరాల్గా ఐటీ సెక్టార్ అనేది పెద్ద ఎత్తున డౌన్ఫాల్ అయిపోయి ఏదో పతనం అయిపోయింది అన్న పరిస్థితులు కాకుండా లాస్ట్ 1 డేలో మాత్రం కొద్ది వరకు సెల్లింగ్ 1.63% అయితే మనకి మార్కెట్లో కనిపించింది. సో హియర్ అండ్ దేర్ మనకి ఐటీ ప్యాక్ రిజల్ట్స్ చూస్తే మిక్స్డ్ అండ్ మ్యాచ్గా ఉంది. అండ్ బ్యాంకింగ్ అండ్ కన్జంప్షన్ చూసినప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఒక గ్రాస్ ఎన్పిఏ కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అవ్వటంతో అండ్ దాని యొక్క అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వటంతో స్టాక్ దాదాపుగా 2.6% అప్సైడ్ మూవ్ అయింది. అండ్ నెస్లే రీసెంట్గా వచ్చినటువంటి జిఎస్టీ కట్స్ వల్ల నెస్లేలో కొంత స్ట్రాంగ్ Q2 నెంబర్స్ కనిపించడంతో స్టాక్ దాదాపుగా 7.5% అయితే మనకి అప్సైడ్ మూమెంటం అయితే కనిపించింది. సో బేసిక్గా ఓవరాల్ సెక్టర్ పర్ఫార్మెన్స్ మనం గమనించినా కానీ మనకి రియాలిటీ 4.1% పెరిగింది, ఎఫ్ఎంసీజీ 2.6, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2.4 అండ్ బ్యాంకింగ్ 1.9% అప్సైడ్ మూవ్ అయింది. ఐటీ సెక్టార్ మనకి 2.3%, అది కూడా పర్టికులర్గా ఇన్ఫోసిస్ అండ్ విప్రోలో వచ్చినటువంటి రిజల్ట్స్ ఇక్కడ చూపించాను కదా. ఇన్ఫోసిస్ అండ్ విప్రోలో వచ్చినటువంటి రిజల్ట్స్ వల్ల మనకి మేజర్గా మనకి డ్రాగ్ అనేది మార్కెట్లో కనిపించింది. ఈవెన్ స్టాక్స్లో మనం గమనించిన అటు నెస్లే మనకి 7.5% పెరిగింది, ఏషియన్ పెయింట్స్ కూడా మనకి 7.2% పెరగటం. బేసిక్గా మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్లో వస్తున్నటువంటి డ్రాప్ మనకి ఈ ఆయిల్ అంటే బేసిక్గా ఈ పెయింటింగ్ కంపెనీస్ని బాగా బెనిఫిట్ చేస్తూ ఉంటాయి. సో మనకి అటు ఏషియన్ పెయింట్స్లో కూడా 7.2% ర్యాలీ వచ్చింది. M&M 5.6, అదాని పోర్ట్స్ 5, బజాజ్ ఫైనాన్స్ 4.5. అండ్ టాప్ లూజర్స్లో మనకు ఉన్నదంతా కూడా మెజారిటీ మనకి ఐటీ సెగ్మెంట్కి సంబంధించిందే. ఇన్ఫోసిస్ 4.9, విప్రో 3.1, టీసీఎస్ 2.2% వరకు కూడా మన మార్కెట్ని డ్రాగ్ చేసింది. సో రీసెంట్గా వస్తున్నటువంటి ఎఫ్ఐ అండ్ డిఏ యాక్టివిటీ మనం గమనించినా కానీ డిఏఎస్ దాదాపుగా మనకి 16,000 crores మనకి బయింగ్ చేశారు. యావరేజ్గా మనకి 3,200 crores యావరేజ్ బయింగ్ కనిపించింది పర్ డే. అండ్ నెట్ సెల్లర్స్గా కొంతవరకు ఎఫ్ఐఎస్ ఉన్నప్పటికీ అది మార్జినల్గానే ఉంది. లాస్ట్ వీక్ మొత్తానికి కూడా మనకి లాస్ట్ వీక్లో మిడ్ నుంచి మనకు కొంతవరకు ఎఫ్ఐఎస్ బయింగ్గా మార్చారు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం 374 crores వరకు కూడా ఓవరాల్ సెల్లింగ్ అయితే కనిపించింది. సో ఒక్కసారి మనం ఒకసారి క్యాష్ మార్కెట్కి సంబంధించి డేటాస్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి ఇది మంత్లీ కూడా మనం గమనించిన ఓవరాల్ మంత్లో చూసినా మనకి ఈ మంత్ ఇంకా మనకి 18వ తారీఖు ఇవాళ డేటు డిఏఎస్ దాదాపుగా 26,500 crores వరకు బయింగ్ చేస్తే ఎఫ్ఐఎస్ జస్ట్ 800 crores వరకు మాత్రమే నెట్ సెల్లింగ్లో ఉన్నారు. సో బేసిక్గా మనకు ఒక డ్రమాటిక్గా వాళ్ళ యొక్క సెల్లింగ్ ప్రెషర్ అని తగ్గుతాం ఒక బుల్లిష్ యాక్టివిటీగా కనపడుతుంది. సో గోయింగ్ ఫర్దర్ మన మార్కెట్లో ఇది కొంత పాజిటివ్ సెంటిమెంట్గా మారి ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లో మళ్ళీ మన ఇండియన్ మార్కెట్స్కి వస్తాయని మనకు హోప్ కనపడుతుంది. సో బేసిక్గా ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లో లేనప్పటికీ మన ఇండియన్ మార్కెట్ దాదాపుగా 25,700 అండ్ అబోవ్ సస్టైన్ అయ్యే ప్రయత్నం చేసింది. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లో కనుక మళ్ళీ ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చినట్లయితే మన మార్కెట్స్ లాస్ట్ 1 yearలో ఏదైతే ర్యాలీ పెండింగ్ ఉందో దాన్ని కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎమర్జింగ్ మార్కెట్స్లో కంపేర్ చేసినప్పుడు ఒక ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రమే అండర్ వెయిట్గా
ఉంటూ అండర్ పర్ఫార్మర్గా కూడా ఉంది. ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లో మళ్ళీ అండర్ వెయిట్ నుంచి ఓవర్ వెయిట్గా కనుక వాళ్ళు మార్చుకున్నప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా హియర్ అండ్ దేర్ మనకు 15-20% ర్యాలీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ ఈ దివాళీ అయిపోయిన దగ్గర నుంచి పర్టికులర్గా మనకి Q3 రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక పాజిటివ్ సెంటిమెంట్ తోటి ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవడానికి చాలా హై ప్రాబబిలిటీ అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.